ఈ డైలాగులు వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయన్ని తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మారు స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు, ఒక కాగితం సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది. ఇదే భాష చూడండి, ఎవడు చేసినా ఒకటే డైలాగు డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను. నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతిలాడుకుంటాం కదా, అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు, ఓడిపోయేటట్టున్నావు, ఇంకోటి పెడదాం రా గెలుస్తావు. ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను. కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట. ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోయగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, ఆయన అట్లా కాదు అట్లా పోలేం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈయన ఆడి నుంచి ఎడకపోతున్నాడు, ఈయన నుంచి ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒక అప్పుడులాగా కాదు, నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి. ఈరోజు ఈయన ఎంత కొట్టాడరా ఆడెంత కొట్టాడరా అని అందరికీ తెలుసు. అందరు బాగా క్లారిటీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఇక్కడ మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి నన్ను 15 సంవత్సరాలు దీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను. ప్రచారమే కదా అంటున్నారు మీరు, అది ప్రచారమే కాదు బా, మీరే అంటున్నారు అది ప్రచారం అని. ప్రచారమే కదా. ఇలాగే ఉంటుంది అంతే. మారుతుందా? మనిషి ప్లేస్ మారింది కానీ మనిషి మారలేదు కదా. అది కదబ్బా, ప్లేస్ మారుతుంది కానీ మనిషి మారలేదు కదా. అనిలే కదా పోతుంది, అనిల్ డూపు బాట్లే కదా. కాబట్టి ఎవరు కూడా పార్టీలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం, నిజమైన విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని, ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడని. కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా, ఫేక్లు పోతారా? అంతే. నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించేవాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు. కష్టమైన నష్టమైన ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరైనా. అంతే తప్ప స్వార్థాల కోసమో లేకపోతే బూచి చూపించేదానికోసమో ఈ రాష్ట్రంలో ఎవరైనా, నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలు తీయొద్దు. ఈ జిల్లాలో ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా,
అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు. 10% అటుపోయే వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి ఇటు పోయే వాళ్ళు. రాజకీయంలో 20% ఉంటారు కొంతమంది, అది నేను కాదన్నాను. వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాల, నేను కాదన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే, పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితుల్లో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే, నా చితికి నా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా, అది కూడా 1 to 1 పోయి అన్నా నువ్వు చెప్తే కూడా పర్వాలే, వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా, నమ్మకం ఎవరైనా నమ్మాలంటే. అంతే తప్ప ఒకటేం లేదు. అక్కడక్కడ కొందరు ఇంకా నగర వైసీపీ అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్ రాలేదు, లాస్ట్ వరకైనా మార్చే అవకాశాలు ఉన్నాయని రూమర్. అది రూమర్ నువ్వే అన్నావుగా, ఇప్పుడు కూడా చెప్తా. ఒక ఆయన ప్రచారం అన్నాడు, అది ప్రచారం. ఇది రూమర్ అన్నా కూడా అది రూమరు. సరే, రేపు 7 నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు. దాని గురించి ఎందుకు? ఈ క్షణం ఏంటి? ఈ క్షణం ఏంటి? అభ్యర్థి ఖలీలే కదా, ఈ సెకండ్కి ఖలీలే కదా. అంటే ఈ రోజు గురించి మాట్లాడదాం. గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం, అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా, ఎందుకు పాపం కన్ఫ్యూజన్ చేస్తారు? నువ్వు రేపా ఆ ప్రచారం, రేపా ఎల్లుండా, ఆ రోజు చూద్దాం. ఎందుకు ముందే కోడికి, నువ్వెందుకు పొద్దున 5 గంటలకు కూయాల్సిన కోడిని ముందు రోజు కూయిస్తానంటావు కదా? లెట్ ఇట్ హ్యాపెన్. ఏది అవుతుంది అది అవుతుంది కదా. అది రూమర్ అంటావా, ప్రచారం అవుతుంది, అంతే కదా. అబ్బా, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఏమీ కాంట్రవర్సీలు లేవబ్బా దీంట్లో. స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. ఈ జిల్లా నుంచి బయటకు రేపు వెళ్తున్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము, చెప్పాను. మళ్ళీ దీంట్లో దయచేసి కట్టింగ్లకు క్లిప్పులు కట్ చేసి సగం చేసి పంపించి అవన్నీ ఎవరు కూడా చేయొద్దు ప్లీజ్. ఇక్కడ మీడియా ద్వారా చెప్పేదండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, ఈ మీడియా చూస్తున్న కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీ ఫేస్బుక్ లైవ్ చూసుకొని దాన్ని అది ఎక్కడేమన్నా మాట్లాడతాడా కట్ చేసి ఒక ద్వంద్వర్థాల్లో పంపించాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ఒక మంచి చెప్పాలనుకుని వచ్చా. దీంట్లో ఏమీ ఎవరి మీద చెడు ఉద్దేశం లేదు. ఎందుకంటే జిల్లా నుంచి పల్నాడుకి వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా వెళ్తున్నా. దీంట్లో మళ్ళీ ఈరోజు ఈ కాంట్రవర్సీ మాత్రం చేయదు. అది నెల్లూరు జిల్లా 10కి 10 గెలుస్తాం లేబ్బా.